హలో అందరికీ. హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేసేయండి. ఈరోజు సాయంత్రము ఈవినింగ్ అన్నమాట. వ్లాగ్ అనేది కొంచెం చూపిద్దాము. సాయంత్రం నేను చేసుకునే వర్క్ ఏంటి అనేది మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే స్టార్ట్ చేశానన్నమాట. మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. వీడియోని అయితే చివరి వరకు చూడండి. చాలా బాగుంటుందన్నమాట. చాలా సింపుల్‌గా మన ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఎలా అయితే ఉంటుందో అలా ఉంటుంది. ఓకేనా. ఇక్కడ నేను ఏంటంటే స్టిచ్చింగ్ అనేది మనకి స్టిచ్చింగ్ ఉంటది కాబట్టి స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత సాయంత్రం ఇంకా డైలీ ఇదే టైమ్ 5:30, 6 కల్లా నేను మిషన్ దిగిపోయి తర్వాత ఇంట్లో వర్క్ అనేది చేసుకుంటాను అనమాట. ఇక్కడ ఏదైతే వేస్ట్ క్లాత్లు ఉంటాయో దాంతోని కొంచెం ఇలా తూడ్చేస్తాను వెంటనే. మిషన్ దిగిన వెంటనే కొంచెం ఇలా క్లీన్ చేసుకున్నామంటే కొంచెం నెక్స్ట్ డేకి కొంచెం ఫ్రీగా ఉంటది. కొంచెం నీట్‌గా ఉంటదనమాట. అందుకోసం ఇలా అయితే చేసుకుంటాను. ఏవైతే స్టిచింగ్ సంబంధించినవి ఉంటాయో అవన్నీ కూడా పక్కనే పెట్టుకుంటానండి. మళ్ళీ అక్కడ ఇక్కడ వెతికే పని లేకుండా పెట్టుకుంటాను. దారాలన్నీ కూడా ఇలా ఒక బాక్స్‌లో వేసేసుకుంటాననమాట. ఇవి ఒక చోట ఇలా పెట్టేసుకొని స్టిచ్చింగ్ చేయాల్సినవి ఒక సైడు, చేసినవి ఒక సైడ్ అయితే పెట్టుకుంటాను. ఇక్కడ సెల్ఫ్‌లో అయితే పెడతానండి ఇవన్నీ కూడా. ఓకేనా. రేపటికి ఏవైతే కట్ చేసుకోవాలో, ఏవైతే స్టిచ్చింగ్ ఉంటాయో అవి మాత్రం ఇలా మిషన్ మీద పెట్టేసుకుంటాననమాట. ఇవి రేపు కట్ చేసి కుట్టాల్సిన బ్లౌజులు. ఇంకా కొన్ని ఉన్నాయి. ప్రస్తుతానికైతే ఇవి లైనింగ్‌లు అనేవి తడుపుకోవాలి కాబట్టి ఇలా పెట్టుకున్నాను. చూడండి ఇల్లు అనేది ఎంత రచ్చ రచ్చ చేసేసిరో పిల్లలు. ఇలా ఉంటదండి. ఇప్పుడు చూడండి మొత్తం ఇదంతా క్లీన్ చేసుకోవాలి నేను. చూడండి నేను ఈ మిషన్ ఇప్పుడే దిగానన్నమాట. దిగిన తర్వాత ఇల్లు చూస్తే నిజంగా రచ్చ రచ్చ చేసి పెట్టిరు. పిల్లలైతే ఈరోజు ఇంటి దగ్గర ఉన్నారనమాట. అందుకోసము చూడండి ఒకసారి చూపి బావా ఇల్లు. ఇప్పుడు ఇదంతా చదరనికే నాకు ఎంత లేదన్నా కానీ ఒక గంట టైం అన్నా పడుతుంది. హాలే ఇట్లుందంటే ఇంకా బెడ్రూమ్ ఎలా ఉంటుందో మీరు ఊహించుకోండి. అసలు మొత్తం తినడానికి స్నాక్స్ అడిగారనమాట. అడిగితే పల్లీలు ఏంపించిన చూడండి పల్లీల పొట్టేసేసిరు. మేము టీ తాగేసి గ్లాసులు అక్కడే పెట్టేసాము. మొత్తం రచ్చ రచ్చ అయిపోయింది ఇల్లంతా కూడా. ఇప్పుడు ఇదంతా క్లీన్ చేసుకోవాలి. ఈరోజు మార్కెట్ అనమాట, కూరగాయల మార్కెట్ కూడా ఉంది. మార్కెట్కి కూడా వెళ్ళాలి. ఇదంతా క్లీన్ చేసుకొని వెళ్ళి వచ్చేసరికి సరిపోతుంది. అట్లా అవుతుంది అనమాట. ఈ వర్క్ అయితే ఇప్పుడే అయిపోయింది నాది. బ్లౌజులు ఉంటే అవి అయితే స్టిచ్చింగ్ అయిపోయింది. ఎమ్మింగ్కి పంపించేసిన. అవి వచ్చినాక ఇప్పుడైతే మిషన్ దిగాను అనమాట. ఇల్లు అయితే ఇట్లా ఉంది. ఇప్పుడు ఇదంతా చదురుకోవాలి. ఒకసారి కిచెన్ కూడా చూపి. అది కూడా అసలు చూడండి. నిన్న మొన్న ఏంటంటే కొంచెం వర్క్ అంటే బ్లౌజెస్ ఉండే అనమాట, అర్జెంట్ బ్లౌజులు అట్లా ఉన్నాయని చెప్పేసి 2 డేస్ నుంచి నేను సరిగా పట్టించుకోలేదు ఇల్లుని. ఒక్కసారి చూడండి మా కిచెన్ ఎట్లా ఉందంటే నిజంగా చెప్తున్నా భయం వేస్తుంది అంతా చేసుకోవాలంటే. అట్లా అయిపోయింది అనమాట. ఇప్పుడు ఇదంతా క్లీన్ చేసుకొని ఇల్లంతా తీసుకొని ఇదంతా క్లీన్ చేసిన తర్వాత చూపిస్తాను మీకు ఎట్లుంటుందో. ఎంత టైం పడుతుందో ఏమో తెలీదు. ఇప్పుడైతే నేను ఇల్లు క్లీన్ చేసుకుంటాను అనమాట. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూడండి. చేసిందంతా చేసి ఒక్క నిమిషం ఇట్రా ఇకదా ఇట్రా. చేసిందంతా వేసి చూడండి మధ్యలో వచ్చి ఇట్లా అంటున్నాడు అనమాట. అంటే అందులో చెప్పకు అన్నట్టు అంటున్నాడు. అల్లారి ఇంటి దగ్గర ఉన్నారంటే ఇల్లు పీకి పందిరి వేస్తారు, అట్లా వేస్తారు. హాయ్ చెప్పు. ఆన్ చేయగానే వచ్చేస్తాడు. వచ్చి మధ్యలో ఇట్లా కనిపించిపోతా ఉంటాడు అనమాట. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నా వర్క్ అయితే స్టార్ట్ చేస్తా. ఇల్లు అయితే ఇలా క్లీన్ చేసుకున్నానండి. కొంచెం మామూలుగానే చేసుకున్నాను, మరీ డీప్ క్లీన్ అయితే చేయలేదు. జస్ట్ ఏదైతే చెత్త అదంతా ఉందో అదంతా సర్దుకుంటూ కొంచెం నీట్గా ఊడ్చేసాను అనమాట. రేపు ఎలాగో సండేనే కాబట్టి కొంచెం డీప్ క్లీన్ చేసుకుందాం అని చెప్పేసి ఇప్పుడైతే నార్మల్గానే చేసుకున్నాను. ఏంటంటే లేట్ అయిపోతుందని చెప్పేసి మార్కెట్కి కూడా వెళ్ళొచ్చేసానండి. కూరగాయలు అయితే తెచ్చుకున్నాం అనమాట. కూరగాయలు వచ్చి ఒక 1 వీక్ ఒకసారి అలా తెచ్చుకుంటాము. ప్రతి సాటర్డే అయితే మార్కెట్ అనేది జరుగుతుంది. నేను ఏమేమి తెచ్చుకున్నాను అని చెప్పేసి ఇక్కడ చూపిస్తాను చూడండి. మొత్తం ఇల్లంతా సదిరేసరికి చాలా చిరాగ్గా అనిపించింది అనమాట. అందుకోసం కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి మార్కెట్కి అయితే వెళ్ళేసి వచ్చాను. వంట అయితే చేశానండి. ఇప్పుడు అంటే కొంచెం ఉందన్నమాట, మధ్యాహ్నం చేసిందే ఉంది. ఇప్పుడు కొంచెం ఉప్మా కానీ అట్లా ఏమన్నా చేసుకొని తిన్నాందే అనేది నేనైతే కూరగాయలు అనేవి సర్దుతున్నాను అనమాట. ఏం తెచ్చాను అనేది చూపిస్తాను చూడండి. కంపల్సరీ ఉండాల్సినవి అయితే ఆకుకూరలు అండి. కంపల్సరీ ఒక 2-3 రకాలైనా ఉండాలి ఆకుకూరలు.
వెళ్ళిన ప్రతిసారి అంటే 1 వీక్కి ఒక 2-3 రకాలు తెచ్చామంటే ఒక 2-3 డేస్ అవే అవుతాయి అనమాట. అలా ఉంటుంది. సో క్లిప్పులు ఎన్ని తెచ్చినా సరే పిల్లలు అనేవి ఇరగొడుతూనే ఉంటారండి, దాంట్లోతో ఆడి పడేస్తూ ఉంటారనమాట. సో ఈ క్లిప్పులు తెచ్చినప్పుడు అతను చెప్పిన రేట్ ఏంటంటే ఒక్కటి 40 రూపీస్ చెప్పాడనమాట. అంటే ఒక్క షీట్ వచ్చేసి 40 రూపీస్ చెప్పిండు. సో నేనంటే ఎలాగో మనం బేరం ఆడతాం కాబట్టి బేరం ఆడేసి నేను 2 షీట్స్ కలిపి 50 రూపీస్కి తీసుకున్నాను అనమాట. సో చాలా ఫన్నీగా అనిపించిందండి. అప్పుడు అతని ఫేస్ చూడాలి నిజంగా అసలు. అంటే నేను జస్ట్ ఇస్తారా లేదా అని చెప్పేసి అడిగిన అనమాట. 2 కలిపి 50కి ఇచ్చేయండి అని చెప్పేస్తే అతను వెంటనే ఓకే అన్నాడు అనమాట. ఇంకా తీసుకొని వచ్చేసిన. సో కొన్ని లెమన్ కూడా తీసుకున్నా, ఎందుకంటే పిల్లలకి పులిహోర అలా చేయొచ్చు అని చెప్పేసి లెమన్ తీసుకున్నా, పచ్చిమిర్చి. సో మా పిల్లలు ఎప్పటి నుంచో అడుగుతున్నారండి డ్రాగన్ ఫ్రూట్ అనేది. నేను ఎప్పుడైనా సరే తెద్దాం అనుకొని అసలు తేయట్లేదనమాట. సో జస్ట్ ఇప్పుడు తీసుకొచ్చాను. అంటే ఇప్పటి వరకు అయితే తీసుకొచ్చానండి. ఎలాగో బయట రోడ్ల మీద బాగా అమ్ముతున్నారు. మనకి ఎక్కడ చూసినా సరే ఇప్పుడు డ్రాగన్ ఫ్రూటే కనిపిస్తుంది. సో అందుకోసం తర్వాత తెద్దాంలే, ఫస్ట్ అయితే కొంచెం టేస్ట్ చేపించి నచ్చితే నెక్స్ట్ టైం తేవచ్చులే అన్నట్టు ఒక 2 అయితే తీసుకొని వచ్చాను. సో కూరగాయలు వచ్చేసి ఇంకా సోరకాయ, బీరకాయ, టమాటా అయితే కొంచెం ఎక్కువ తీసుకుంటానండి. ఎందుకంటే టమాటా రసం కానీ, టమాటా రైస్ కానీ, పప్పు అలా చేస్తానండి. ఎక్కువగా అయితే పిల్లలు ఇట్లా చారు, పప్పు అలాగే ఇష్టపడతారు. అందుకోసం కొంచెం ఎక్కువ చేస్తానని చెప్పేసి టమాటా అయితే ఒక 2 కేజీస్ అయితే తీసుకున్నాను. సో ఇవైతే ఎక్కువనే ఉండాలి ఇంట్లో అని చెప్పేసి తీసుకున్నా. తర్వాత ఇక్కడ మా పెద్ద బాబుకి వచ్చేసి ఆలు ఫ్రై చాలా ఇష్టం అండి వాడికి, అందుకోసం ఆలుగడ్డ కూడా తీసుకున్నాను అనమాట. అంటే మా వారు ఎక్కువ తినరు, అందుకోసం మా పిల్లలకి ఇష్టం అని చెప్పేసి తీసుకున్నా. ఇంకా మనకి ఉండాల్సింది కంపల్సరీ ఉల్లిగడ్డలు. ఓకేనా, ఉల్లిగడ్డలు కూడా తీసుకున్నాను అనమాట. సో ఇంతేనండి. ఒక 1 వీక్కి సరిపడా తెచ్చుకోవడానికి నిజంగా చెప్తున్నా, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బతకాలి అంటే అస్సలు సరిపోవట్లేదండి. మనము చేసుకునేదాన్ని అంటే మనం చేసుకొని మన కష్టం మనం సరిపోవట్లేదు అనమాట. ఎంత చేసుకున్నా సరే సరిపోవట్లేదు. ఒక 20,000 చేసుకున్నా సరిపోవట్లేదు, 30,000 ఎంత చేసుకున్నా సరే, ఎంత సర్దుకొని పోయినా సరే ఈ కూరగాయలకు దీంట్లోకి మాత్రమే సరిపోతుందన్నమాట. సో ఎవరిదైనా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటే ఇలాగే ఉంటుందండి. చూసి చూసి ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది అనమాట. అందుకోసం నేనైతే ఎంత కావాలో అంటే ఒక వారానికి ఎంత కావాలో అంత మాత్రం తెచ్చుకున్నాను. ఇంక ఈ వారం రోజులు ఇవే సరిపెట్టుకుంటాను అనమాట. ఇంకా ఎక్స్ట్రా ఏమి తీసుకురాను. ఉన్న దాంట్లోనే ఇలాగే చేసుకుంటూ ఇవే 1 వీక్ వచ్చేలా ట్రై చేస్తాను అనమాట. సో గోంగూర కొంచెం ఎక్కువగా ఇచ్చారు కాబట్టి అదైతే ఒకసారి పప్పులోకి, ఒకసారి ఇట్లా ఫ్రై లాగా అట్లా చేసేస్తాను. అది ఒక 2 డేస్ వస్తుంది. సో మిగతా కూరగాయలు అట్లా ట్రై చేస్తే ఒక 1 వీక్ వచ్చేలా మొత్తానికైతే సెట్ చేసుకుంటాను దీంట్లోనే. సో ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్తేనే ఉంటుందండి. అందుకోసమే నేనైతే మొత్తం కూడా ఇలా చేసుకుంటాను అనమాట. సో నేను ఇక్కడ వీడియో చేస్తుంటే మా పిల్లలు ఎంత డిస్టర్బ్ చేస్తారంటే మధ్యలో వచ్చి ఏదో ఒకటి అనడము, ఏదో ఒకటి డిస్టర్బ్ చేయడం చేస్తూ ఉంటారనమాట. సో ఇక్కడ ఏంటంటే ఇంకొక షార్ట్ వీడియో చేద్దామని చెప్పేసి ఇలాగైతే సెట్ చేసుకుంటే ఇక్కడ కూడా డిస్టర్బ్ అనేది చేస్తున్నారండి. సో నా ఈవినింగ్ అయితే ఇలా ఉందనమాట. ఇప్పుడు ఇంకా వంట చేసుకొని తినేసేయడమే. సో వ్లాగ్ కనుక మీకు నచ్చితే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. సో మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ ఫ్రెండ్స్కి అయితే మన వీడియోని అయితే షేర్ చేయండి. సో ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టే నిజంగా ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకొంచెం ముందుకైతే పంపించండి. సో వ్లాగ్ అయితే ఇంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.